ఎవడైనా తెలుగుదేశం వాడు తొలి అడుగు అని మన ఇంటికి వచ్చినప్పుడు అడుగు తర్వాత ఎడుదు కానీ ముందు ఇది ఇవ్వు అని అడగాలి. తొలి అడుగు తర్వాత ముందు అడిగి ఈ డబ్బులు అని మనం అడగాలి. ఎంత ఊపుతో కేరింతలు కొట్టారో అంత ఊపుతో ప్రతి ఇంటికి వెళ్ళాలి బాబాయ్, ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా. ఎందుకంటే మన జనాలు ఎట్లా ఉంటారంటే, మీరందరూ ఇంద్రా సినిమా చూసారా? ఇంద్రా సినిమా చూసారా? చిన్న పిచ్చయ్యా పెద్ద పిచ్చయ్యా అని ఇద్దరు వస్తారు. చెప్తున్నాను, మామూలుగా ఉదాహరణకు చెప్తున్నాను. ఇద్దరు వస్తారు. చిరంజీవి గారు వచ్చి మా బోటు ఎంత రేట్ అండి, ఫిక్స్డ్, దీనికి మించి తగ్గమంటారు. వాడు వస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు, అవునా? ఇంకోటి వస్తాడు, కారోడు వస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు. తర్వాత ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారు, పండిట్ అని, మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఓహో వీళ్ళు అక్కడి నుంచి వచ్చారా, వీళ్ళకి ఏ పూజ అయినా ఫ్రీ అంటాడు. తర్వాత ఏం చేస్తారు, మెళ్ళ ఉన్న నగలు లాగేసి నీకెంత 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 నీకెంత. మన చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళు మన నగలన్నీ నగలంటే ఏంటి? 5 ఏళ్ల అధికారం, దాంట్లో మట్టిలో మందులో ఈట్లో అట్లా వచ్చే సంపద. నీకెంత నీకెంత నీకెంత. చివరికి లెక్క తేల్చాక ఎవరు రావాలి? జగనన్న వచ్చాకే లెక్కలన్నీ తేల్తాయి.